అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో హోంమంత్రి వంగలపూడి అనితకు మత్స్యకారుల నిరసన సేగ గట్టిగా తగిలింది. గత 16 రోజులుగా బల్క్ డ్రగ్స్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన దీక్షలో ఉన్న మత్స్యకారులు ఈరోజు హోంమంత్రి రాకతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి కాన్వాయ్ని ఆపేసి పనులు నిలిపివేయకపోతే మేము వెనక్కి తగ్గమని స్పష్టంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంమంత్రి అనిత సమస్యపై కమిటీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రెడ్డికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రజలు కమిటీ ప్రతిపాదనను తిరస్కరించి తక్షణమే పనులు ఆగాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన మత్స్యకారులు భారీ సంఖ్యలో చేరి హోంమంత్రి కాన్వాయ్ని గెరావ్ చేశారు. చివరకు హోంమంత్రి సీఎంతో చర్చలు జరిపేంత వరకు పనులు నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. దాంతో కొంత ఉపశమనం వచ్చినప్పటికీ ప్రజలు మాత్రం బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు తప్ప వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. నేను వెళ్ళిపోవాలి అనుకుంటే మీరందరూ కూడా ఒక మాట నా దగ్గర నుంచి అంటున్నారు. నేను 5 నిమిషాలు పద్ధతి నాకు ఆ మాట ఏదో చెప్పేసి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి. కానీ మీ మాట నేను మాట మీద నుంచి ఉండాలి అంటే మాట మీద నుంచోవాలి. దానికి ఒక నిబద్ధత ఉండాలి. ఒక రాజకీయ నాయకురాలుగా ఆలోచించి అలాగే మీరు ఏం చెప్తా చేసేస్తారంటే మీరు తావిచ్చేస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత అది జరగకపోతే మీరు బాధపడాలి, నేను బాధపడాలి. ఇదే నియోజకవర్గంలో ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ ఏం చెప్తారో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా. నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మీ సమస్య పరిష్కారం వచ్చేంత వరకు ఆ పనులు ఆపించుకుంటాను. మీ అందరికీ చెప్తున్నా, ఆ సమస్య పరిష్కార దిశగా మీ అందరూ కూడా నాతో పాటు వస్తే మీ అందరికి సమస్య ఏదైతే అదే నాకు సమస్య. మీ అందరికీ ఏ కష్టం వస్తే అదే నాకు కష్టం. నాకు నియోజకవర్గంలో మీరే ముఖ్యం, నాకు ఇంకేమీ ముఖ్యం కాదు. నాకు నియోజకవర్గంలో మీరే ముఖ్యం, నాకు ఇంకేమీ ముఖ్యం కాదు. దయచేసి నన్ను అభిమానించిన వాళ్ళు గాని, నన్ను గౌరవించే వాళ్ళు గాని దయచేసి నాకు కొంచెం తావిస్తే నేను వెళ్ళి మీ సమస్య పరిష్కారానికి కూడా నేను మాట్లాడుకోవాలి. దయచేసి ఆ విషయం గురించి మీరు మాట్లాడాల్సి, నాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఒక ఆడబిడ్డలాగా కోరుకుంటున్నా. నన్ను మీ అందరూ కూడా సహకరించండి. కొంచెం ఉంది కాబట్టి
తీసుకున్నాను మళ్ళీ పని తీసుకున్నాను అప్పటి వరకు నేను పట్టుకోలేదు గోడట్లేదు గోడించండి గోడట్లేదు మీకు